ఇక్కడ నుంచి అయితే మాత్రం మొత్తం రోడ్లన్నీ కొంచెం ఫాగీ అండ్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. సో ఇదేంటంటే ఏసీ టెంపరేచర్ చెక్ చేసేది అండ్ అట్లనే ఎయిర్ క్వాలిటీ డిటెక్షన్ సిస్టమ్ అనమాట ఇది. ఈ ఘాట్ సెక్షన్లో ఒక యాక్సిడెంట్ అయింది. సో ఈ టెంపోకి గుద్దిందా ఏమైందో తెలియదు మరి. బట్ బెస్ట్ థింగ్ వచ్చేసి సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లెదర్ సీట్స్ అనమాట. ఏమన్నా ఏమైంది ఇక్కడ బస్సు బ్రేక్ డౌన్ అయిందా? సో అయితే డే టైంలో అయితే చూడండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. పంకిన్ సీడ్స్ అవి ఇంతగానో ఉన్నాయండి ఇది అసలు ఫుల్ పవర్ ఇవి అయితే. ఇవి చూస్తున్నారు కదా ఎంత లావు ఉన్నాయి. చూస్తున్నారు కదా వెదర్ అయితే ఎట్లుందో. సో మొత్తం కంప్లీట్గా ఫాగీ ఉంది అండ్ వర్షం అయితే పడుతుంది ఘోరంగా. సో యాక్చువల్గా ఇది నేను కూర్గ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అనమాట. నిన్న నేను బయటికి వెళ్ళి ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. నేను వచ్చిన తర్వాత కూడా నిన్న సిచ్యువేషన్ మొత్తం ఇట్లనే ఉండే. సో అందు గురించి అని చెప్పేసి నేను బయటికి అయితే వెళ్ళలేదు. సో చూడండి మొత్తం ఎవ్రీవేర్ కంప్లీట్గా ఫాగ్ అండ్ ఇంకా ఫాగ్తో పాటు వర్షం కూడా ఏం అనిపిస్తలేదు అసలుకి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మడికేరి కూర్గ్. వాట్స్ బ్లోస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్లీ మీకు తెలిసి ఇంకా నేను కూర్గ్లో ఉన్నా. యాక్చువల్గా నేను ఇక్కడ వన్ డే ఉండి ఏమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న ప్లేసెస్, అంటే ఒక్కరోజు కూర్గ్లో ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి. నేను కూర్గ్కి ఫస్ట్ టైం ఏం కాదు, ఇది రావడం 4th టైం ఇది. సో ఇంకా మనకు ఎక్కువ టైం లేదు ఈరోజు. ఎట్లయినా సరే నేను బయలుదేరాల్సిందే. నేను ఎందుకంటే ఆల్రెడీ టికెట్స్ అనేది బుక్ చేసి పెట్టుకున్నా. సో ఒక్కటి కాదు 2 టికెట్లు బుక్ చేసుకున్నాను నేను. సో ఈరోజు మన జర్నీ వచ్చేసి మడికేరి టు బెంగళూరు అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఈ వర్షం ఇట్లా పడుతుంది. నేను ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్స్ నుంచి 1.7 ఏమో ఉంది. సో ఇంకా నేను వెయిట్ చేస్తున్నా ఈ వర్షం తగ్గితే రమ్మని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. సో కరెంట్లీ టైం వచ్చేసి 9:45 అవుతుంది. సో నా బస్సు వచ్చేసి 11 o'clock ఉంది. సో ఆల్మోస్ట్ 1 hour 20 minutes అట్లా టైం ఉంది. నడుచుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు నేను. కాకపోతే వర్షం పడితే మొత్తం తడిసిపోతా. అండ్ నేనైతే మాత్రం వన్ డే అయితే ఈ హాస్టల్లో అయితే స్టే చేసిన. ఈ హాస్టల్ పేరు వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు. ఈ హాస్టల్ పేరు వచ్చేసి అబౌట్ బ్యాక్ ప్యాకర్స్ హాస్టల్ ఇది. సో వన్ డేకి నాకు 500 రూపీస్ అయితే ఛార్జ్ చేసారు. ప్రాపర్టీ ఓనర్ వచ్చేసి ఇతనే. సో ఈ అన్న పేరు వచ్చేసి దేవ్ అనమాట. సో వీళ్ళ ప్రాపర్టీ వచ్చేసి ఇంకోటి పాండిలో కూడా ఉంది అండ్ ఒకటి వచ్చేసి ఈడ కూడా ఉంది. సో స్టే అయితే మాత్రం చాలా బాగుండే. And from when you started this property? It's been a month now. Okay. Yeah. So guests are coming over here? Yeah, good response, yeah. Okay. సో booking.comలో నేనైతే బుక్ చేసుకునేది. సో రేటింగ్ అయితే వీళ్ళు చాలా బాగుంది అండ్ నేను కూడా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి నేనైతే మాత్రం బ్యాచిలర్స్కి డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. చాలా ఘోరంగా పడుతుంది వర్షం అయితే. అసలు నేను ఇంకా ఎట్లా పోవాలా అని ఆలోచిస్తాను యాక్చువల్లీ ఇక్కడ నుంచి. ఎందుకంటే ఇక్కడ ఆటోలు ఓలా ఊబర్ ర్యాపిడో అట్లాంటివి ఏం పనిచేయవు. సో ఆటో కూడా వస్తే అప్పుడొకటి ఇప్పుడొకటి వస్తుంది. సో ఈ వర్షం కొంచెం అన్న తగ్గితే మెయిన్ రోడ్ మీద కన్నా పోయి ఎవరైనా లిఫ్ట్ అడుగుదామని చెప్పి చూస్తున్నా. బట్ ఇది తగ్గుతలేదు అసలు. ఆల్రెడీ కొంచెం తల అయితే మొత్తం తడిచిపోయింది. ఇంకొంచెం సేపట్లో ఇంకా మొత్తం తడిచిపోయేటట్టున్నాను నేను. ఎవరన్నా లిఫ్ట్ ఇస్తారేమో అని చూసి బేజారు వచ్చి లాస్ట్కి లక్కీగా ఒక ఆటో అయితే దొరికింది. ఆటో దొరకంగానే ఆటో అయితే ఎక్కించిన నేను. సో ఇప్పుడైతే బస్ స్టాండ్కి అయితే బయలుదేరాను నేను. ప్రాబ్లీ ఒక 5 నుంచి 10 minutes మధ్యలో రీచ్ అయిపోతాం. ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి గల్లీలకి వెళ్ళి తీసుకుపోతుండే ఆటో డ్రైవర్. అండ్ ఇంకా ఎవరైనా టూరిస్టులకి ఇట్లా మీరు కూర్గ్ గిట్లా వస్తే మీకు ఓన్ వెహికల్ లేకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటంటే వెహికల్స్ అనేది మీరు రెంట్కి తీసుకోండి. చాలా రెంటల్ ఆఫీసులు అయితే ఉన్నాయన్నమాట. సో మోస్ట్లీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న రెంటల్ ఆఫీసులే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మీకు రిటర్న్లో మీరు ఆ వెహికల్ ఇచ్చేసి అక్కడ నుంచి మీకు వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి సో మీరు అక్కడ నుంచి బస్ ఎక్కి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయి బెంగళూరు నుంచి మీరు ఫ్లైట్ పట్టుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు. బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము. సో ఇగో బస్ స్టాండ్ కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఈ పక్కనే ఒక టిఫిన్ సెంటర్ అవుతుంది. సో ఈ టిఫిన్ సెంటర్లో మనము బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. కర్ణాటకలోకి ఎంటర్ అయినప్పటి నుంచి నేను ఇడ్లీ వడ అనేది తింటున్నా బ్రేక్ఫాస్ట్కి అయితే. ఇడ్లీ వడ మా అయితే మసాలా దోశ, ఈ 2 తప్పితే వేరే ఏం ముట్టట్లేదు అసలు నేను. సో మన బస్ రావడానికి ఇంకా ఆల్మోస్ట్ ఒక 1/2 hour అవుతుంది. సో ఈ బస్ స్టాండ్ మరీ అంత పెద్దగా ఏం లేదు, ఒక 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంతే. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఈ హోటల్ అయితే గుర్తుపెట్టుకోండి. దీంట్లో అయితే మాత్రం బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుండే. నేను 2 సార్లు తిన్నా దీంట్లో. అండ్ సో బస్సులు అయితే చూస్తురుగా అన్ని డిస్ట్రిక్ట్ బస్సులు, లోకల్ బస్సులు ఇక్కడికి వచ్చినాయి అన్నమాట. ఇంకా మన బస్సు ఎప్పుడు వస్తుందో ఏమో, వర్షం అయితే మాత్రం ఆగుతలేదు. తమిళనాడు గవర్నమెంట్ బస్ ఇది, మధురై నుంచి కూర్గ్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు మాన్సూన్లో ఇట్లా కూర్గ్ ఇట్లా వస్తే అంబ్రెల్లా కానీ రెయిన్ కోట్లు కానీ క్యారీ చేయండి. సో ఇవన్నీ క్యారీ చేయకుండా మీరు కూర్గ్ వచ్చిర్రు అనుకోండి, వర్షంకి మీ హెల్త్ అనేది అప్సెట్ అయిపోతుంది.
తర్వాత మీ ప్లాన్స్ కూడా అన్నీ ఫ్లాప్ అయిపోతాయి అనమాట. సో మెయిన్ బట్టలు ఉన్నా లేకపోయినా రెయిన్ కోట్ ఆర్ అంబ్రెల్లా అయితే మాత్రం డెఫినెట్లీ క్యారీ చేయండి. ఈ బస్ స్టాండ్లో రిజర్వేషన్ కౌంటర్ కూడా ఉంది. సో ఒకవేళ మీరు టికెట్స్ ఈడికెళ్ళి కొనాలంటే కూడా ఈడికెళ్ళి కొనొచ్చు. అండ్ అట్లనే మీ బస్సు స్టేటస్ కూడా ఎంక్వైరీ చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంకా ఇప్పటి వరకు మీకు కేఎస్ఆర్టీసీ గవర్నమెంట్ బస్సులలో ఐరావత్ క్లబ్ క్లాస్ చూపించిన, తర్వాత రాజహంస చూపించిన, తర్వాత ఫ్లై బస్ చూపించిన, అండ్ ఇప్పుడు వచ్చేసి కేఎస్ఆర్టీసీ ఈవీ పవర్ ప్లస్ ఎలక్ట్రిక్ బస్సులో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నాం. ప్లాట్ఫామ్ 4 దగ్గర అయితే ఉన్నాం మనము. సో బస్ అయితే మాత్రం ప్లాట్ఫామ్ 3 దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఇదే బస్సులో ఇప్పుడు మనం అయితే ట్రావెల్ చేయబోతున్నాము. కేఎస్ఆర్టీసీ ఒలెక్ట్రా ఈవీ పవర్ ప్లస్. ఈ బస్ వచ్చేసి కేఎస్ఆర్టీసీలో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ అనమాట. సో ఇది ఒకటే ఉంది. అండ్ దీని తర్వాత అయితే వేరే ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే లేవు కేఎస్ఆర్టీసీలో. బిఎంటీసీలో ఉన్నాయి. సో ఈ బస్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా పైన మడికేరి టు బెంగళూరు అని చెప్పేసి స్క్రోల్ అవుతా ఉంది చూడండి. నేవీ బ్లూ కలర్ లో చాలా బాగుంది. బ్యాక్ ప్రొఫైల్ అయితే చూడండి బస్ ది ఈవీ పవర్ ప్లస్ అని చెప్పేసి ఉంది. అండ్ బస్ నెంబర్ వచ్చేసి KA51AJ0577. అరౌండ్ 300 కిలోమీటర్స్ అయితే ఈరోజు మన జర్నీ ఉండబోతుంది. ఛార్జింగ్ స్టేషన్ బెంగళూరు మెజెస్టిక్. సో ఛార్జింగ్ వచ్చేసి బెంగళూరులో పెడుతున్నట్ట. సింగిల్ చార్జ్ మే బెంగళూరు జాయేగా. సో 320 కిలోమీటర్స్ పడుతుందంట. వర్షం అయితే ఘోరంగా పడుతుంది. సో లగేజ్ అయితే చూస్తున్నారు కదా. సో లగేజ్ పెట్టుకోవడానికి అన్ని బస్సులకు ఉన్నట్టే దీని కూడా సైడ్లో ఉందన్నమాట ఇదంతా. సార్ ఆప్కా నామ్ క్యా బోలా? బోరేగౌడ. సో ఈ బస్లో ఒక డ్రైవర్ ఒక కండక్టర్ ఉన్నమాట. సార్ ఆప్కా నామ్? దేవన్న. ఓకే. సో ఈ సార్ వచ్చేసి మనకు ఎవరెవరు ప్యాసింజర్స్ వచ్చారో వచ్చిన వాళ్ళందరూ లోపలికి అయితే పంపిస్తున్నాడు. సో ఆల్మోస్ట్ అందరూ వచ్చే ఉంటారు అనుకుంటా. సార్ సబ్ లోగ్ ఆయా? అనేవాళ్ళు ఇంకా రావాలా? తెలుగు వస్తుందా మీకు? అర్థమవుతుందా? సో తెలుగు కన్నడ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. అండ్ మోస్ట్లీ కన్నడ పీపుల్కి తెలుగు మాట్లాడడానికి వస్తుంది అండ్ అర్థమవుతుంది కూడా. నాకు రిజర్వేషన్ ఉంది కాబట్టి సో నా సీట్ నెంబర్ ఆర్ నా పేరు చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోవచ్చు మనము. సో ఇంకా నా బస్ టికెట్ ఫేర్ వచ్చేసి 650 రూపీస్ అయితే పడింది అనమాట. సో ఆన్లైన్కి ఆఫ్లైన్కి జస్ట్ ఒక 20 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అని అంటే సో మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఎందుకంటే ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్ వచ్చారు అనుకోండి సో కొన్నిసార్లు సీట్లు అవైలబుల్ ఉన్నాయి. నా ముందే 2-3 అయితే రిటర్న్ అయితే వెళ్ళిపోయారు సీట్లు అవైలబుల్ లేక. సో మా బస్ అయితే మాత్రం కంప్లీట్గా ఫుల్ ఉంది. సో ప్రాబ్లీ ఇంకొక 3 to 4 మినిట్స్లో ఇక్కడ నుంచి అయితే మేమైతే స్టార్ట్ అయిపోతాము. అండ్ ఈరోజు బస్సు రూట్ వచ్చేసి కూర్గ్ నుంచి స్టార్ట్ అయ్యి కుశాల్ నగర్, హున్సూరు, పిరియాపట్న, మైసూర్కి అయితే రీచ్ అవుతాము. అండ్ మైసూర్ నుంచి మళ్ళీ మనం బెంగళూరు అయితే ఒక 2 అవర్స్లో వెళ్ళిపోతాం. ఎక్స్ప్రెస్ వే మీదకి వెళ్ళిపోతాం అనమాట. డ్రైవర్ క్యాబిన్ అయితే చూడండి నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడే పూజ కూడా చేసినట్టున్నారు. మంచి అగరబత్తిలో వాసన వస్తుంది. జై శ్రీరామ్. కెమెరా పక్కన ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ స్పాట్ చేశాను నేను. సో ఇదేంటంటే ఏసీ టెంపరేచర్ చెక్ చేసేది అండ్ అట్లనే ఎయిర్ క్వాలిటీ డిటెక్షన్ సిస్టమ్ అనమాట ఇది. అండ్ కింద అయితే అద్దం మీద టైం అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ సో ఇది వచ్చేసి బ్రీత్ అనలైజర్ అనుకుంటా. సో ఇక్కడ ఉంది ఇది బ్రీత్ అనలైజర్ ఇది. సో ఇది ఓన్లీ ఎలక్ట్రిక్ బస్సులలోనే అవైలబుల్ ఉంటుంది. సో డిస్ప్లే అయితే చూస్తున్నారు కదా. సో చాలా అంటే చాలా ఫ్యాన్సీగా ఉంది. అండ్ ఛార్జ్ అయితే మాత్రం ఇప్పుడైతే 100% ఛార్జ్ అవుతుంది. సో ఒక్క ఛార్జ్లో 320 కిలోమీటర్స్ పోతుంది అని చెప్పేసి ఇందాక డ్రైవర్ అయితే మనకు చెప్పింది కదా. సో ఇంకా నేను వచ్చిన సీట్లో అయితే కూర్చున్నా. సో సీట్స్ అయితే చూస్తున్నారు కదా మంచి లెదర్ సీట్స్ అనమాట. సో మనం ఇంతకుముందు ఫ్రెష్ బస్సులో అయితే ట్రావెల్ చేసినాం కదా. సో దాంట్లో ఇంటీరియర్ ఎట్లా ఉండేనో సో దీంట్లో కూడా ఇంటీరియర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. కొన్ని చేంజెస్ ఉన్నాయి మాత్రం అంతే. బట్ బెస్ట్ థింగ్ వచ్చేసి సీట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే లెదర్ సీట్స్ అనమాట. మొత్తం 43 సీట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ నుంచి బస్ ఇంటీరియర్ అయితే ఈ విధంగా అయితే ఉంది. మధ్యలో ఒక టీవీ ఉంది అండ్ స్టార్టింగ్లో ఒక టీవీ ఉంది అండ్ ఒక సీసీ కెమెరా కూడా ఉంది చూడండి. సో లగేజ్ పెట్టుకోవడానికి మంచి స్పేస్ అయితే ఉందన్నమాట. ఈ బస్ వచ్చేసి సింగిల్ ఛార్జ్కి ఒక 300 కిలోమీటర్స్ అయితే పోతుంది అని చెప్పేసి వీళ్ళు అంటారు. కానీ కాకపోతే 300 కిలోమీటర్స్ అయితే పోదు. సో 250 కిలోమీటర్స్ అయితే పోతుంది. ఐ థింక్ మధ్యలో ఛార్జింగ్ కోసం ఒక దగ్గర ఆపుతారు వీళ్ళు. ప్రాబబ్లీ మైసూర్లో ఆపుతారని చెప్పేసి అనుకుంటున్నా. టైం వచ్చేసి 11:01 అవుతుంది. సో బస్ అయితే ఇంకా బస్ స్టాండ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీ 1.5 hour బస్ అయితే అవైలబుల్ ఉంది. అది ఎలక్ట్రిక్ బస్. అండ్ పొద్దున ఒక 2-3 సర్వీసెస్ వచ్చేసి ఐరావత్ క్లబ్ క్లాస్ అయితే ఉంది. అండ్ ఇంకా అది కాదు అని అంటే సో ఈ ఎర్ర బస్సులు అయితే కనిపిస్తుంది కదా. సో ఈ బస్సులో అయితే మీరు బెంగళూరు వెళ్ళొచ్చు. ఈ బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాము. సమంతకి హాయ్ చెప్పి జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం. ఈ అప్పు ఉంది కదా చాలా హెవీ ఎక్కుతాయి అనమాట బండ్లు ఇక్కడ. ఇదైతే మాత్రం జయ్యాన్ని వెళ్ళిపోతుంది పైకి.
బస్ స్టాండ్ దగ్గర అయితే మాత్రం మీకు స్పైసెస్వి, తర్వాత చాక్లెట్స్వి అండ్ డిఫరెంట్ హనీ బాటిల్స్ కానీ, వైన్ బాటిల్స్ కానీ, ఇవన్నీ షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో మీకు కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. ఇగో మొత్తం అన్నీ అవే ఉన్నాయి చూడండి. అండ్ ఇక్కడ కాఫీ పౌడర్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ మోస్ట్లీ కొంతమంది వస్తే మాత్రం కాఫీ పౌడర్ అయితే డెఫిनेटली కొనుక్కొని వెళ్తారు ఇక్కడ నుంచి. సార్ आप कितने साल से ये बस चला रहे? सर होटल में नहीं ये इलेक्ट्रिक बस में कितने साल से चला रहे? एक्सपीरियंस में 1.5 years. ओके. बिफोर में सर्वर ट्रैवल्स में सर्वर प्राइवेट ट्रैवल्स. ओके. 100% ఛార్జింగ్లో ఆల్రెడీ ఒక 2% అయితే అయిపోయింది అప్పుడే. ఐ థింక్ ఒక 1 కిలోమీటర్ ఏమో వచ్చి ఉంటాం అంతే. 1 కిలోమీటర్ వచ్చినాం సార్ అంతే. 2 కిలోమీటర్స్. సో అప్పుడే 2% అయిపోయింది చూసిరా. నార్మల్గా ఎలక్ట్రిక్ బస్సులలో వచ్చేసి ఓన్లీ త్రీ ఉంటాయి అనమాట. సో అదొకటి వచ్చేసి డ్రైవ్, అండ్ తర్వాత న్యూట్రల్, రివర్స్. సో ఈ 3 మాత్రమే ఉన్నాయి. నేను ఇంకా యాక్చువల్గా డ్రైవింగ్ మోడ్స్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నా, బట్ అట్లాంటివి ఏం లేవు. మామూలుగా ఇక్కడ ఏసీ టెంపరేచర్ సెట్ చేసేది ఉంది. సో ఇప్పుడైతే మాత్రం 21 degrees అయితే సెట్ చేసి పెట్టారు అనమాట వీళ్ళు. యూజువల్గా బస్సులలో ఏంటి అని అంటే ఈవెన్ ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ 22 to 24 degrees అయితే సెట్ చేసి పెడతారు. ఇక్కడ నుంచి అయితే మాత్రం మొత్తం రోడ్లన్నీ కొంచెం ఫాగీ అండ్ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. ఎస్పెషల్లీ కూర్గ్లో వెదర్ అయితే అన్ప్రెడిక్టబుల్ ఉంటుంది. సో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు ఎండ కొడుతుందో తెలియదు. డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడైతే వెదర్ అయితే. ఇప్పటిదాకా బస్ స్టాండ్లో ఉన్నప్పుడు ఫుల్ వర్షం పడ్డది. మీ అమ్మ బస్ ఎక్కిన తర్వాత అసలు వర్షమే పడతలేదు, మొత్తం ఫాగ్ ఉంది. నేను యాక్చువల్గా వర్షం పడుతుందని ఎక్స్పెక్ట్ చేసిన. వర్షంలో డ్రైవ్ కానీ, రైడ్ కానీ, జర్నీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ మీకు నచ్చిన సాంగ్స్ ఇయర్ ఫోన్స్లో వినుకుంటూ జర్నీ చేస్తుంటే అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీలింగ్. ఇంకా ఈవీ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఎందుకంటే చాలా తక్కువ ప్లేసెస్లో ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో ఉన్నప్పుడు మనం వాటిని ఎక్స్పీరియన్స్ చేయడం మస్ట్ అండ్ షుడ్. ఏమైనా ఏమైంది ఇక్కడ? బస్సు బ్రేక్ డౌన్ అయిందా? సో కేఎస్ఆర్టీసీ హైదరాబాద్ క్లబ్ క్లాస్ బస్సు బ్రేక్ డౌన్ అయింది ఇక్కడ. సో ముందైతే ఏదో అయినట్టుంది. సో వెహికల్స్ అయితే ఆపేసారు ఇక్కడ. ఈ ఘాట్ సెక్షన్లో ఒక యాక్సిడెంట్ అయితే అయింది. సో ఈ టెంపోకి గుద్దిందా ఏమైందో తెలియదు మరి. సో చూసారు కదా కింద గ్లాస్ ముక్కలు అన్నీ వలిగిపోయినాయి. సో ఇక్కడ ఒక కారు ఉంది, ఇదే కారు గుద్దినట్టుంది రిడ్జ్. సో అందుకే ఘాట్ సెక్షన్లో పోయేటప్పుడు చాలా జాగ్రత్తగా పోవాలి, ఎస్పెషల్లీ వర్షాకాలంలో. ఎందుకంటే రోడ్స్ అయితే మాత్రం స్లిప్పరీ ఉంటాయి. కరెంట్లీ అయితే మనం సుంటి కుప్పలో అయితే ఉన్నాము. కుశల్ నగర్ దాటినాక ఒక 5 kilometers ఒక రెస్టారెంట్ అయితే వచ్చిందన్నాక, అడిగాస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఒక 20 minutes బ్రేక్ అయితే ఇచ్చారు మాకు. ఇప్పటి వరకు అయితే ఒక 42 kilometers అయితే కవర్ చేసినాం. 1 hour నుంచి అయితే జర్నీ చేస్తున్నాం మేము. రెస్టారెంట్ దగ్గర ఇగో స్పైసెస్ ఇవన్నీ అమ్ముతున్నారు అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్ కానీ, స్పైసెస్ ఇవన్నీ అమ్ముతున్నారు. నేనైతే ఎప్పుడు చూడలేదు ఇట్లాంటివి. ఇవన్నీ ఇవేంది పంకిన్ సీడ్స్, ఇవి ఇంతగానో ఉన్నాయండి. ఇది అసలు ఫుల్ పవర్ ఇవి అయితే. ఇగో చూస్తున్నారు కదా ఎంత లావు ఉన్నాయి పంకిన్ సీడ్స్. సన్ఫ్లవర్ సీడ్స్ అంట. ఇగో ఈ 3 ఉన్నాయి కదా, ఇది ఈ 3 వచ్చేసి మీ డైట్లో మాత్రం యాడ్ చేసుకోండి. సో ఇది ఫర్టిలిటీ బూస్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి బయోటిన్ అనమాట, మన హెయిర్కి అండ్ స్కిన్కి బాగా పనిచేస్తుంది. సో ఇవి కూడా ఇగో. సో దీంట్లో అన్ని విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి.
సో డైట్లో అయితే మాత్రం ఈ 3 అయితే డెఫినెట్లీ యాడ్ చేసుకోవాలి. నేనైతే నా రెగ్యులర్ డైట్లో ఇవి అయితే ఉంటాయి. సో ఇప్పుడు ట్రావెలింగ్లో తినడం కుదురుతలేదు అంతే. ఇంకా మన జర్నీ అయితే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. అండ్ మళ్ళీ లైట్గా వర్షం అనేది స్టార్ట్ అయింది, అది కూడా. అండ్ ఇంకా ముందు కూర్చుందామంటే అసలు ఎక్కడ ఖాళీ లేదు. సో కండక్టర్ కూర్చునే ప్లేస్లో కూర్చుందామంటే కండక్టర్ నిలబడి ఉండలేడు కదా. సో ఇంకా వచ్చి నా సీట్లో అయితే నేను కూర్చున్నా. సో బస్ అయితే మొత్తం కంప్లీట్గా ఫుల్ ఉండే. ఇంకా ప్రాబబ్లీ మనం మెజెస్టిక్కి రీచ్ అయ్యేసరికి 4:30 నుంచి 4:40 మధ్యలో అవుతుంది. కరెంట్లీ అయితే మనం పిరియాపట్నంలో ఉన్నాము. సో ఇక్కడ నుంచి మనము క్రాస్ అవ్వడానికి జస్ట్ ఒక 5 minutes మాత్రమే పడుతుంది ఈ టౌన్లో నుంచి బయట పడడానికి. కరెంట్లీ టెంపరేచర్ వచ్చేసి 25 degrees ఉంది. సో బస్లో మొత్తం ఏసీ వెంట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి ఇగో. సో అందరి ఏసీ వెంట్స్ అయితే ఆఫ్ చేసి ఉన్నాయి. అయినా కూడా నాకైతే మాత్రం ఘోరంగా చలి పెడుతుంది. ఐ థింక్ మేము సూపర్ ఫాస్ట్గా మైసూర్కి వచ్చేసినాం అనుకుంటా. సో రైట్ నో టైం వచ్చేసి 2:06 అవుతుంది. సో మైసూర్ సిటీ లోపలికి అయితే వచ్చేసినాం. ఇప్పటిదాకా కొంచెం డౌట్ ఉండే వచ్చినామా లేదా అని చెప్పేసి, బట్ ఇక్కడతో క్లారిటీ అయితే వచ్చింది. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మైసూర్ ప్యాలెస్. సో ఇంతకుముందేమో నేను మీకు నైట్ టైంలో చూపించిన. సో ఇప్పుడైతే డే టైంలో అయితే చూడండి సో ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మైసూర్ లోపలికి ఎంటర్ అవ్వగానే వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక 5 minutes ఏమో ఆగింది వేరే ప్యాసింజర్స్ కోసం. సో చూస్తున్నారు కదా మొత్తం హెవీగా పడుతుంది వర్షం అయితే. అసలు వ్యూ కూడా సరిగా కనిపించట్లేదు. ఈవెన్ డ్రైవర్ దగ్గర కూడా అట్లనే ఉంది సంగతి. ఇంకా అక్కడైతే మాత్రం మొత్తం మబ్బు ఉంది. సో టైం వచ్చేసి 3 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఇంకా వర్షం అయితే లైట్గా పడుతూనే ఉంది. అండ్ ఇప్పుడు మేము మైసూర్ బెంగళూరు ఎక్స్ప్రెస్ వే మీద అవుతున్నాము. సో ఈ రోడ్ వచ్చేసి కంప్లీట్గా 6 lane రోడ్ ఇది. ఎలక్ట్రిక్ బస్సు 90లో క్రూజ్ చేస్తున్నారు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ స్పీడ్లో పోతుంది అని చెప్పేసి. 90-95 అయితే పోయింది ఇందాక. సార్ బాయ్. బాబాయ్ టు ఈవీ పవర్ ప్లస్ బ్యాక్ టు బెంగళూరు. సో టర్మినల్ 2లో అవుతున్నాము. సో రైట్ నో టైం వచ్చేసి 5:05 అవుతుంది. యాక్చువల్గా 4:30 వరకు మేము రీచ్ అవ్వాల్సింది, బట్ ట్రాఫిక్ ఉండడం వల్ల సో లేట్ అయిందనమాట. అండ్ ఇంకా నాకు ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుండే. అండ్ డెఫినెట్లీ ఈ ఈవీ పవర్ ప్లస్ అయితే మాత్రం నేనైతే మీకు రికమెండ్ చేస్తా. సో ట్రావెల్ చేసి చూడండి, తర్వాత నేను ఏం చెప్పినో మీకే అర్థమవుతుంది. ఇంకా ఈ వీడియో కూడా నేను ఇక్కడితోనే ఏం చేస్తా. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. ఫాస్ట్ ఇక్కడ నుంచి అయితే బయటపడాలి నేను. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. వన్ లైఫ్.